కాలేజ్ అందుకే మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు? In the last class, I have explained everything, and you four guys go and do the work. Hey idiots, ఏం చేశారు? సౌండ్ వస్తుంది. మీరు ఎక్కడ ఉంటే ఇదే చేస్తుంటారు. యూనిఫామ్ అది లాభం, యూనిఫామ్ లేదు, షూ లేదు, ఏమి లేదు. అరే ఈరోజు నలుగురు ఒక ప్రోగ్రామ్ ఇస్తారు, నలుగురు ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూపించారు. ఓకేనా? ప్రోగ్రామ్ వేరే బ్రాంచెస్ ఇచ్చి ఓకే ఆ 4 కూర్చొని ఎగ్జిక్యూట్ చేసి నాకు చూపించాను. ఓకే ఏం చేస్తున్నారు మీరు? ప్రోగ్రామ్ అయిపోయిందా? మరి ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు మీరు? చెప్పారు కదా ప్రోగ్రామ్ అవుట్పుట్ చూపించాలని. నువ్వేంటో సిస్టమ్ ఉంది లేదు నువ్వు మీకు ఏం చెప్పాను? ప్రోగ్రామ్స్ చేయండి, అవుట్పుట్ చూపించండి అంటే ఒక్కడు ఒకడు చూసుకుంటున్నావు. సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఒకడు, ఫేస్బుక్ ఒకడు. నీకు ఇప్పుడు వాల్యూ తెలియదురా. ఇంకా నీ చదువు పనికి వెళ్ళిపోండి. What is the any extra forces? Okay, all forces are acting on your body. The body is in constant position. Okay, now the right job. అసలు మీరు ఏ టైం వచ్చారు? అసలు స్టార్ట్ అయింది, ఐడి కార్డ్ లేదు, ఇన్సెట్ చేయలేదు, స్టూడెంట్స్ అసలు ఎలా అయితే ఎలా అసలు ఇంత క్లాస్ రారు, చదవరు, ఎలా అయితే ఎలా అసలు కనీసం డిస్ప్లే లేకుండా పోతుంది అసలు. ఎలాగా ఈ ప్రాబ్లం ఏంటి అసలు? క్లాస్ చెప్తున్నాం కదా, ఎలా మాట్లాడు అసలు? మీ ముగ్గురు అసలు ఏం చేస్తున్నారు? ఇంట్రెస్ట్ అంటే ఉండండి, బయట ఏం అసలు ఇబ్బంది కలగకూడదు. మీ ముగ్గురు అయితే బయట ఇవ్వండి. మీ వల్ల మీ అందరూ లోపల కూడా వచ్చేస్తుంది, బయట బయట ఏం చేస్తారా? సార్ నా క్యాబినెట్ సార్ గురించి చెప్తారు. మీ ముగ్గురు కాలేజీకి సరిగా రావడం లేదు, క్లాస్ అటెండ్ అవ్వట్లేదు, క్లాస్ లో ఆన్ చేస్తున్నారని చాలా మంది ఫైనల్ చెప్తారు. కానీ పెద్దగా సర్లే పిల్లల మీద మాత్రం ఎంతకాలం నేను వెయిట్ చేశాను. కానీ ఈ రోజు నా క్లాస్ అప్పుడు మీరు అలవాటు చేశారు. అది ఏంటి మీ ప్రాబ్లం? అసలు చదువుకోవడానికి కాలేజీకి వస్తున్నారా? అది చదువుకుందాం మీకు ఆలోచన ఉందా? అసలు ఇంట్రెస్ట్ ఉందా? చదువుకుందాం ఇంట్రెస్ట్ ఉందా? అరే నాన్న వినండి జాగ్రత్త ఒకసారి. మనకి భగవంతుడు భూమి మీద మనకు జీవం పోసినంటే ప్రతి మనిషిలో ఏదో రకమైన టాలెంట్ ఉంటుంది. జీవితంలో బతకడానికి చదువు ఒకటే మార్గం కాదు. చదువుతో పాటు ప్రతి మనిషిలో కూడా ఏదో రకమైన టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ మీకు మాత్రమే తెలుస్తుంది. మీ ముగ్గురులో కూడా ప్రతి ఒక్కరిలో ఏదో రకమైన టాలెంట్ ఉంటుంది. కొంతమంది స్పోర్ట్స్ లో టాలెంట్ ఉంటుంది, కొంతమంది పెయింటింగ్ లో టాలెంట్ ఉంటుంది, కొంతమంది బిజినెస్ లో టాలెంట్ ఉంటుంది. అలాగే రకరకాల టాలెంట్స్ ఉంటాయి. మీకు ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ప్రావీణ్యం పొందండి. కానీ మీరు క్వాలిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వాలిఫికేషన్ తో పాటు మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో కూడా ప్రావీణ్యం పొందండి. మీకు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. ఈ రోజు పడుకునే ఒక్కసారి ఆలోచించండి, అసలు నేను ఏం చేయగలను అని ఒకసారి ఆలోచించండి. నువ్వు ఏదైతే చేయగలుగుతావో అందులో ప్రావీణ్యం పొందండి. ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు వీరినాడు సార్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మిమ్మల్ని చూసి 3 సంవత్సరాలు అయింది. ఏం చేస్తున్నారు అసలు? ఏంటి ఉద్యోగాలు చేస్తున్నారా? ఏంటి బిజినెస్ చేస్తున్నారా? ఏంటి మీ యొక్క దిమాగలో ఏం చేస్తున్నావు? రైట్, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఓకే, వెరీ గుడ్. ఓకే, ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నావా? ఓకే, వెరీ గుడ్. ఆన్లైన్
ఆల్ ది బెస్ట్, బాగా ఆడాలి. ఓకేనా? నీకంటే ఒక మంచి పేరు తీసుకోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మనకంటే ఏం చేస్తున్నావు? ఓకే ఓకే, ఏ సార్ ఓకే పెట్టావు? ఓకే ఓకే, అంటే ఏదో బిజినెస్ పెట్టావా? ఏ బిజినెస్ పెట్టావు? వెరీ గుడ్. దానివల్ల కూడా 10 మందికి ఉద్యోగం కోసం కల్పిస్తున్నావు కాబట్టి నేను నీ యొక్క టీచర్ కూడా చాలా గర్వపడుతున్నాను. అదే సమాజానికి కూడా మంచి మెసేజ్ ఇస్తున్నాను దీనివల్ల. ఆల్ ది బెస్ట్, వెరీ గుడ్. ఓకే, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం మీ ముగ్గురిని నేను కొన్ని సందర్భాలు తిట్టా, మదరించా. సరిగ్గా కాలేజీ రావట్లేదని, సరిగ్గా చదవట్లేదు. కానీ ఆ రోజు నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాను. భగవంతుడు భూమి మీద మనకు జీవం పోసిన తర్వాత ప్రతి మనిషికి ఏదో రకమైన టాలెంట్ ఉంటుంది. ప్రతి విద్యార్థి తనకున్న టాలెంట్ ని ఏ ఉందని తను గ్రహిస్తే ఆ టాలెంట్ లో తన ప్రావీణ్యం పొందితే ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థానం అధిరోహిస్తారు. జీవితంలో ప్రతి మనిషికి కూడా వైఫల్యాలు ఎదురవుతుంటాయి. ఆ వైఫల్యాలని ఛాలెంజ్ గా తీసుకొని జీవితంలో ముందుకు పోతూ ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్ళు ఖచ్చితంగా ఒక ఉన్నత స్థానంలో కూర్చుంటారు. వైఫల్యం అనేది నిరాశ కాకుండా ఒక కొత్త ప్రయాణంలో పునాది కావాలి. ఎవరైతే ఒక ఛాలెంజ్ గా తీసుకొని జీవితంలో కష్టపడి తల్లిదండ్రులను గుర్తుపెట్టుకొని ఒక స్థాయికి వెళ్ళాలనే సంకల్పంతో ఉంటారో వారు ఖచ్చితంగా అందరికంటే ఒక ముందు వరుసలో ఉంటారు. గెలుపు అనేది అందరికీ దొరకదు. గెలిచే శక్తి అందరికీ ఉంటుంది. ఆశతో కాకుండా ఆశయంతో పనిచేస్తే ఫలితం అందరి సమాప్తంగా ఉంటుంది. మీరందరూ కూడా ముందుకు బయలుదేరడం వల్ల ఒక టీచర్ గా నాకు కూడా చాలా సంతోషం కలిగించింది. మీరు కూడా జీవితంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మీకు సహాయం చేయాలని వస్తే ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయండి. మీరు కూడా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కండి. ఆల్ ది బెస్ట్.